అనుకున్నాం. నిజంగా ఇదంతా చూసిన తర్వాత ఆ 10 సంవత్సరాల్లో నియంత్ర పాలన కంటే ఈరోజు ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడిందని చెప్పడానికి నిదర్శనం. ఈ 2 రోజుల గందరగోళం మాకు తెలిసిపోయింది సార్. ఒక నూతన సభ్యుడిగా నేను చెప్తున్నా సార్, వాస్తవంగా నేను గతంలో ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉట్నూరు ఏరియాలో మేము ధర్నాలు చేస్తే, దిష్టి బొమ్మల దహనం చేస్తే మమ్మల్ని జైళ్ళల్లో పోయి తీసుకుపోయి పెట్టేవాళ్ళు. కానీ ప్రజాస్వామ్యం బతుకుండడానికి ఈరోజు పోడియం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి మరి బయటికి వెళ్ళి కూడా సీఎం ఆఫీస్ ముంగట ధర్నాలు చేయడం, ప్రజాస్వామ్య దేవాలయంతో కూడినటువంటి ఈ యొక్క అసెంబ్లీలో ధర్నా చేయడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే గతంలో సబ్జెక్టే మాట్లాడతా కండి, ఇంట్రడ్యూస్ చేయనియండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదు. కొత్త సభ్యులను మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్. మీరు చాలా స్పష్టంగా చెప్పారు సార్. ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఎల్లా హోటల్ ఉన్నాం సార్. ఎల్లా హోటల్ స్పీకర్ గారు నాకు చెప్పిన మాట చాలా ఇప్పటికీ నాకు బలంగా గుర్తుంది సార్. ఎంత ఎంత ఇది అయినా కొంత ఒదిగుడులని చెప్పారు సార్. నిజంగా ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. ఎంత ఎదిగినా కొంత ఇప్పటికి నాకు ఎల్లా హోటల్లో చెప్పిన మాట నేను గుర్తు చేస్తున్నా సార్. అంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా మళ్ళా చట్టసభలు అంటే మా లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే చూస్తే ఒక వికాజరకంగా అనిపించింది సార్. మరి ఈ చట్టసభల్లో మాట్లాడే క్రమంలో చాలామంది వ్యక్తులు మాట్లాడే క్రమం ప్రతి దాని మేము మధ్యప్రవేశం చేస్తాం సార్. మరి మొన్న కూడా 3:30 గంటలు రాత్రి 3:30 వరకు ఇక్కడ ఉండి ఇక్కడ స్వయంగా లాస్ట్ మినిట్ వరకు కూడా మేము ఉండిపోయినాం సార్. మరి ఆ వినే క్రమంలో మేము అనుకున్నాం నిజంగా ఇట్లా చట్టసభలో ఈ రకంగా చర్చలు ఉంటాయి మాకు తెలియదు సార్. నిజం చెప్పాలంటే మేము కొత్త సభ్యులం కాబట్టి ఈ రకమైన చర్చలు జరుగుతాయి, అధికార పార్టీ రేపు కూడా ఈ చర్చను కొనసాగించు కదా అని మేము ఊహించుకున్నాం సార్. కానీ అట్లా కాదు. ఈరోజు ఒక పదు పెడితే ఆ డిమాండ్ల మీద రాత్రి కానీ తెల్లారి కానీ చర్చ జరుగుతున్న విషయాన్ని ఆ రోజు నేను గ్రహించడం అనేది జరిగింది సార్. మరి ఈరోజు ధరణి మీద నాకు మాట్లాడే అవకాశం కల్పించింది సార్. మరి ధరణికి చెప్పేదానికంటే ముందు ఒక విషయం మీ దృష్టికి తీసుకురాదలుచుకుంది సార్. అదేంటిదంటే కుమ్రాం భీమ్. ఆ కుమ్రాం భీము గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఆ కుమ్రాం భీమ్ గారు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి మరి నిజాం రాజులు ఆ రోజులో అసులు బాసి వీరమరణం పొందిన వ్యక్తి కుమ్రాం భీమ్ సార్. వాస్తవంగా సార్ కుమ్రాం భీమ్ మరి మొదటి నిజాం 1724లో హైదరాబాద్ను రాజధానిగా చేసుకుని పోరాటం చేసే క్రమంలో మరి మేము ఆనాడు ఉమ్మడాబాద్ జిల్లాలోని గోండలం, మహారాష్ట్రలోని చంద్రపూర్ రాజధానిగా ఉన్నప్పటి గోండ్ రాజ్యంలో భాగంగా మేము ఉండేవాళ్ళం సార్. మరి 1948 వరకు కూడా ఆ ప్రాంతంలో నిజాం నవాబు పరిపాలించేవారు. నిజాం నవాబు పరిపాలించే క్రమంలో మరి జోడేఘాట్ పరిసర ప్రాంతాల్లో మరి ఆ ప్రాంతంలో భీమ్ స్వరాజ్యం కోసం, ఆ ప్రాంతంలో పోడు వ్యవసాయం కోసం మాకు భూమి కావాలి అనే నినాదంతో అక్కడ పోరాటం చేసే క్రమంలో ఆ రోజుల్లో నిజాం నవాబులు సార్ మరి కుమ్రాం భీమ్ని మరి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ మరి రైతుల్ని ఆ ప్రాంత వ్యవసాయదారుల్ని ఇబ్బందులు గురి చేసే క్రమంలో మేకలున్న వారికి మేకపట్టని, అరకలున్న వారికి అరకపట్టని, అడవి నుంచి దుంపలు తీసుకొస్తే దుంప పట్టని మరి ఆ రకంగా పన్నులు వసూలు చేసుకొని జమీందారులు, దేశ్ముఖులు, దేశపాండేలు మరి ఈ క్రమంలో చేసే క్రమంలో వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయిన తర్వాత మరి అతను కేరేమేరి సుర్దాపూర్కి వెళ్ళి అక్కడ ఉండే క్రమంలో సిద్దిక్ అనే పారిశ్రామిక అక్కడ వసూలు చేసే పన్ను కోసం వెళ్తే మరి కుమ్రాం భీము అతని చంపి చెండాల్చినప్పుడు మరి అక్కడ జరిగే పోరాట క్రమంలో మరి కుమ్రాం భీమ్ గారు మరి 1940 అసోజ్ పౌర్ణమి నాడు అక్టోబర్ 27న కుమ్రాం భీమ్ వీరమరణం పొందాడు సార్. మరి అతను చావడానికి కారణం ఖుద్దనే వ్యక్తి. అదే క్రమంని గౌరవ ముఖ్యమంత్రి కూడా మొన్న మన వెంట ఉంటూ మనల్ని పొడుస్తారనే విధానాన్ని చాలా స్పష్టంగా ఇండైరెక్ట్గా చెప్పడం అనేది జరిగింది సార్. నిజంగా కుమ్రాం భీమ్ రౌట సంఖ్యపల్లి చిన్నుబాయి మైనాబాయి దంపతులకు 1901లో జన్మించారు సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో జరిగింది కూడా
ఆ రోజుల్లో నవాబ్ చేసిన చట్టాలు రాగానే ఈ 10 సంవత్సరాల్లో ధరణి పోర్టల్ కూడా అదే రకమైన చట్టాలు, అదే రకమైన దోపిడీ, అదే రకమైన విధ్వంసం జరిగింది. కాబట్టి ఆ రోజులు కుమ్రం భీం నవాబులకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అదే రకంగా ఈరోజు 10 సంవత్సరాలు జరిపినటువంటి నవాబ్ గారు దానికి ఏదైతే తీసుకెళ్ళిన వీళ్ళు ధరణి పోర్టల్ సార్. నిజంగా ధరణి పోర్టల్ అనే వ్యవస్థ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సార్ కాళేశ్వరం మిషన్ భగీరథ కంటే, లిక్కర్ స్కామ్ కంటే పెద్ద కుంభకోణం ప్రక్షాళన జరిగింది సార్. దీంట్లో పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది సార్. వాస్తవంగా ధరణి పోర్టల్ను ఎంపిక చేసిన కేసీఆర్ గారు 2020 అక్టోబర్ 29న మేడ్చల్ మల్చర్గిరి జిల్లా 3 చింతల జిల్లాలు ప్రారంభించారు సార్. ఆనాడు మా ముఖ్యమంత్రి మరి పీసీసీ హోదాలో 3 చింతల పల్లెలో పోయి పడుకొని అక్కడ ఉండే రైతుల సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పీసీసీ హోదాలో తెలుసుకోవడం అనేది జరిగింది సార్. మరి అక్కడ జరిగిన పరిణామాలు సార్, నిజంగా గతంలో పుస్తకాలు ఇవ్వమని 1,80,000 ఎకరాలకు భూమిని ఏడాది కాలంలోగా ధరణిలోకి తెచ్చామని ప్రభుత్వం గుప్పలు చెప్పుకున్నారు సార్. ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 సమాచార మాడ్యూల్స్ పెట్టారు. రైతులు అన్ని రకాల భూ కష్టాలను చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు 3 సూత్రాలను ప్రతిపాదించారు సార్. దాంట్లో మొదటి 2018 ఎన్నికల కంటే ముందు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలవాలి, మళ్ళీ ఇంకొకసారి అధికారాన్ని పొందాలనే ఆలోచనతో 2018 సార్ మరి మొదటి విడతగా రైతు బంధు వేయడం కోసం, రైతుల కోసం కొత్త పాస్బుక్ జారీ చేయడం కోసం ఆ యొక్క మొదటి మాడ్యూల్ని తీసుకురావడం అనేది జరిగింది. రెండవది, హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో వివాదాల్లో ఉన్న భూములతో పాటు విలువైన సర్కార్ భూములను టార్గెట్గా పెట్టుకొని మరి రెండవ దాన్ని చేసుకోవడం అనేది జరిగింది సార్. ఇలా చాలా గ్రామాల్లో ల్యాండ్ సీలింగ్ యాక్టు, నక్సలైట్ బెదిరింపు కారణంగా భూములు వదిలేసిన, తక్కువ ధరలు అమ్ముకున్న భూస్వాములను అదేవిధంగా మళ్ళీ రికార్డులో తెచ్చారు. గత 3-4 దశాబ్దాలుగా కాస్ట్ చేస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారుల నోట్లను మట్టి కొట్టి ఈ ధరణి పోర్టల్ ఎవరో పాత వాళ్ళ పేర్లని ఈరోజు ఎక్కించడంలో ప్రధాన పాత్ర ధరణి వల్ల జరిగింది సార్. మరికొన్ని చోట్ల పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, ప్రభుత్వ భూములను పట్టా ల్యాండ్స్గా మార్చేసిన ఘనత ఈ ధరణి పోర్టల్ వల్ల జరిగింది సార్. మరి ధరణి పోర్టల్ వల్ల వైఫల్యాలు, మరి ధరణి పోర్టల్ రూపొందించడానికి ముందు 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం భాగంగా లోపభూయిష్టంగా తప్పుల తడక కొనసాగింది సార్. కానీ దాంట్లో ఎట్టి పరిస్థితులు ఎక్కడ కూడా దాని ప్రక్షాళన కోసం ఏం పాటుపడలే. అదేవిధంగా మేనిఫెస్టోలో ప్రకటించినట్టు సమగ్ర సర్వే చేపట్టలేదు. అదేవిధంగా రికార్డులోనూ నమోదు చేశారు తప్ప ఫీల్డ్ లెవెల్లో ఒక రకంగా ఉంటుంది, అదేవిధంగా భూముల రికార్డులో ఒక రకంగా ఉంటుంది. అదేవిధంగా అలాగే కొందరికి ఒక సర్వే నెంబర్లో భూమి ఉంటే మరో సర్వే నెంబర్లో మోక మీద ఉంటారు. అంటే సర్వే నెంబర్ ఒక చోటు ఉంటుంది, మోక ఇంకో చోటు ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ సాయ పోరాట కాలంలో కమ్యూనిస్టులు, నక్సలైట్లు పేదలకు పంచిన భూములు కేసీఆర్ ప్రారంభించిన భూ రికార్డు ప్రక్షాళనలో అన్ని మళ్ళీ దొరలో భూస్వాముల చేలకు వెళ్ళడం అనేది జరిగింది సార్. నిజంగా బాధ అనిపిస్తుంది సార్. ఇదే ప్రాంతంలో కాదు సార్, నేను ఇంతకుముందు చెప్పిన కుమ్రం భీం జిల్లా ప్రాంతంలో జోడేఘాట్ కింద భాగం వావదం కావచ్చు, మోవడ కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతాలు సార్ ఏదైతే వీళ్ళు ఇది రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చారో, ఈ ధరణి కార్యక్రమం ఏపైతే కొత్త పట్టాలు వచ్చారో ఎవడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు మాకు ఈ ప్రాంతంలో భూములని మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అంటే భూమి ఎక్కడ ఉందో తెలియదు, ఏ ప్రాంతం నుంచి వచ్చారో తెలియదు. అట్లా ఇప్పుడు 44 దశాబ్దాల పాటు వాళ్ళు వ్యవసాయ భూమిలో పొజిషన్లు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు పట్టలు కాలేదు సార్. ఆ రోజుల్లో కుమ్రం భీంని భయపడి పారిపోయిన నజాం యొక్క కురాములు వారసులు ఇప్పుడు వచ్చి మాకు భూములు కావాలని వాళ్ళు తిరిగి వస్తున్నారు సార్. ఇప్పటికీ మోవడి ఏరియా ప్రాంతంలో ఈరోజు కోలక్ష్మి గారు ఇక్కడే కూర్చొని ఉన్నారు. వాళ్ళకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఆమెకు సంబంధించిన ప్రాంతం సార్ జోడేగా ఆమె ప్రాంతానికి సంబంధించి ఆ కింద భాగంలో. అదేవిధంగా సార్ అనేక చోట్ల ఇట్లా లోపాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి సార్. నిజాం హయాంలో ఎర్రబండు ద్వారా జన్నారెడ్డి అంటే ఖమ్మం జిల్లాలో చెప్తున్నా సార్. నిజాం హయాంలో ఎర్రబాడు ద్వారా జన్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో లక్షలాది ఎకరాల భూమి ఉండేది. తెలంగాణ సాయ పోరాట సమయంలో ఇందులో వేలాది ఎకరాల భూములు పేదలకు పంచబడింది సార్. అదేవిధంగా స్వాతంత్ర భారతదేశంలో వచ్చిన కౌలు రక్షిత చట్టం 1972 అమలులోకి వచ్చిన
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఫలితంగా ఆ కుటుంబాలకు చట్టపరంగా ఉండాల్సిన భూములు తప్ప మిగిలిన రైతుల చేతులకు వెళ్ళిపోయాయి. ప్రతాప్ రెడ్డి వారసులు కూడా వాటిని వదులుకున్నారు. కానీ 2018లో జరిగిన భూ రికార్డు ప్రక్షాళన సమయంలో సూర్యాపేట జిల్లా నూతనకల్ మదిరాల మండలాల్లో 9 గ్రామాల్లో 1844 ఎకరాల భూములను ప్రతాప్ రెడ్డి భార్య సుభద్రమ్మ, ఆయన కుమారుడు శ్యాంసుందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి పేరిట నమోదు చేశారు. ఇందులో ఒక శ్యాంసుందర్ రెడ్డి పేరిట 1533 ఎకరాల భూమిని నమోదు కాగా, సుధీర్ రెడ్డి పేరిట 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరిట 135 ఎకరాల రికార్డులు ఎక్కింది. అప్పటి వరకు ఆ భూమి రికార్డులో కాస్తుదారుల కాలం వంచిన రైతులు పేర్లు ఎగిరిపోయాయి సార్. ఇది నిజమా కాదా ఒకసారి కరెక్ట్ చేయాలి సార్. ఎందుకంటే నేను సేకరించుకున్న రికార్డు సార్. ఈ భూములు తమ చేతుల్లో లేవని ఎప్పుడు రైతులకు ఇచ్చామని ప్రతాప్ రెడ్డి వారు చెప్పినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు సార్. కనీసం వాళ్ళు వచ్చి కూడా స్వయంగా చెప్పడం అనేది జరిగింది. ఇది మా చేతులు లేదు, మేము వదిలేసుకున్నాం, ఆయన దాన్ని కూడా ప్రక్షాళన చేయనట్టు వీళ్ళు ఈరోజు భూమాత గురించి ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఇదే విధంగా పెద్దపల్లి జిల్లా, సరే అది వదిలేద్దాం సార్. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు తన భూమి స్థానంలో రైతులకు అమ్మేశానని సదరు భూస్వామి 1979 డిక్లేరేషన్ ఇచ్చిన రెవెన్యూ అధికారుల లక్ష్యం ఫలితంగా రైతుల పేర్లను నమోదు కాలేదు సార్. ఇట్లా కొక్కోలు ఉన్నాయి సార్. అదేవిధంగా సార్ నా ప్రాంతంలో సార్ ఇన్ని రోజులు వీళ్ళ పార్టీలు ఉన్నటువంటి పైడిపల్లి రవీంద్రరావు అనే వ్యక్తి సార్, ఆ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ హయాంలో ఉన్నారు. ఎస్, అదే చెప్తున్నా వినండి, కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పైడిపల్లి రవీందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్. ఎందుకు చేరారంటే ఆ ప్రాంతంలో ఉన్న కడెం నారాయణ రెడ్డి యొక్క భూముల్ని, అదేవిధంగా ధరణి పోటీలు ఎప్పుడైతే వచ్చిందో ఆ భూములన్నింటి కూడా తన మీద పేరు పట్ట చేయడానికి కాంగ్రెస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటీ పొడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది సార్. బీఆర్ఎస్ పార్టీలో చేరినంత అతను చేసిన కథలు సార్. కడెం నారాయణ రెడ్డి పేరు మీద ఉన్నట్టు భూములు ఈరోజు మైసంపేట్ కవ్వాల్ టైగర్ జోన్ పేరు మీద దట్టమైన అడవిలో ఉంటుంది సార్ మైసంపేట్ గ్రామం. ఆ గ్రామంలో రైతులందరికీ ఆ రోజుల్లో కడెం నారాయణ రెడ్డి భూములు ఇస్తే ఆ భూములన్నింటి కూడా ఈ ధరణి పోర్టల్ రాగానే అతని పేరు మీద మాడిఫికేషన్ చేయడం అనేది జరిగింది సార్. అదేవిధంగా సార్ బెల్లల్ గ్రామం సార్, ఆ గోదావరి పరిప్రాంత ప్రాంతంలో ఉంటే సార్, అక్కడ బెల్లలకు సంబంధించిన గోండులు కావచ్చు, లంబడి సోదులు కావచ్చు సార్, ఆ భూములన్నిటి కూడా ధరణి పోర్టల్ రాగానే ఆ భూములన్నిటి కూడా పాత ఆదిలాబాద్ జిల్లా భూముల్ని పాత కరీంనగర్ జిల్లా రాయకల్ మండలానికి ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది సార్. దీని మీద విచారణ జరపాలి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా భూమి ఇంచు భూమి కూడా అయితే జిల్లాలకు వెళ్ళడానికి ఆస్కారం లేదు సార్. కానీ ఆ పైడిపల్లి రవీంద్రరావు వీళ్ళ హయాంలో వీళ్ళ చేతుల్లో ఆ భూములన్నింటి కూడా ఇతర ప్రాంతానికి బదిలీ చేయడం జరిగింది సార్. అదే కాదు సార్, ఆ పైడిపల్లి రవీంద్రరావు గురించి ఇంకో అంశం చెప్తా సార్. ఆ భూముల మీద విచారణ జరిపించాలి. కడెం నారాయణ రెడ్డి కుటుంబాలకు ఆ భూముల్ని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. తప్పకుండా ఆ రోజులు జరిగిన తప్పు సార్. అదేవిధంగా సార్ కడెం ప్రాజెక్టులో హరిత రిసార్ట్ అనే రిసార్ట్ ఉంటుంది సార్. మరి ఆ విషయంలో కూడా మొన్న కూడా నేను కాంపిట్ చేయడం అనేది జరిగింది. మరి జూపల్లి కృష్ణరావు గారికి కూడా కాంపిట్ చేయడం అనేది జరిగింది.